10 రోజుల నుండి తెలంగాణ మీడియాలో ఈ జనసేన మీద జరుగుతున్న గొడవంతా పక్కన పెట్టేసి, ఈరోజు జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ సభకు పర్మిషన్ ఇవ్వాలనేసి జనసేన అడిగిన విషయం మీద ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అది పర్మిషన్ ఇవ్వకపోతే తన సొంత హైదరాబాదులో ఉన్న నివాసంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు తను మాట్లాడుతున్న మాటలు బట్టి నాకు అర్థమైన విశ్లేషణ మీకు పూర్తిగా వివరించాలనుకుంటున్నాను. ఇది పర్టికులర్గా తెలంగాణే కదండి, ఆంధ్ర ఫాలోవర్స్ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే గత 4-5 నెలల నుండి ఒక స్క్రిప్ట్ అయితే ప్రొజెక్ట్ అవుతుంది మీడియాలో. ఇందులో బీఆర్ఎస్ పూర్తిగా లేదు. కానీ బీఆర్ఎస్ఏ మాత్రం ఇదంతా స్క్రిప్ట్ నడిపిస్తున్నట్టుగా నాకు అనిపించింది. అందులో విధంగా ఏంటంటే కవిత గారు పార్టీ పెట్టారు. అలాగే సుబ్రహ్మణ్యం అంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపించే విషయంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తున్నట్టుగా, ఆంధ్ర ఓడి వేరు, ఆంధ్ర నా కొడకల్లారా వేరు అంటూ విమర్శిస్తున్నట్టు. అలాగే అక్కడ నుండి మొదలైన రచ్చ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ గురించి నిందిస్తున్నట్టు, అలాగే ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాత్రే మైత్రివనంలో పెట్టుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు జనసేన నాయకులను తిట్టడం, అంటే మినిస్టర్స్ కలిపి జనసేన నాయకులను తిట్టడం, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, అలాగే ఇప్పుడు కవిత గారు కూడా ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ పని ఏంట్రా, లేకపోతే ఆంధ్ర వాళ్ళు రాజధాని కట్టుకుంటారా, ఇక్కడ మీకు సంబంధం ఏంట్రా అని ఆవేశపూరితంగా మాట్లాడడం. ఇలా అన్నీ చేస్తున్న దాని మీద ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ తన సొంత ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించడం, ఇదంతా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన బాగున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధి విధానాలు బాగలేదు. అక్కడ వాళ్ళ మంత్రులే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటారు. ఎందుకంటే మొన్న మీరు చూసే ఉంటారు, ఆ ఫిరోజ్ ఖాను ఇంకో ఉస్తాద్ ఖాన్ ఎవరో కొట్టుకున్నారు. అలాగే కొండా సురేఖ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సెటిల్మెంట్ గొడవ, ఇలాంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన బాగున్నా కూడా అతని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అతన్ని సరిగ్గా పాలన చేయించట్లేదు. సో 2029లో జనసేన ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తుంది కాబట్టి దానికి భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నాడో అతను బయటకు వచ్చేసి కూటమి ప్రభుత్వం నుండి అతను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, దానికి జనసేన అండ్ బీజేపీ లేకపోతే టీడీపీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పార్టీలన్నీ మద్దతిచ్చి అతన్ని అయితే మాత్రం సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నాయి అనే విధంగా అయితే మాత్రం ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే తెలంగాణలో జరిగిందో దాంట్లో ఆ ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే నాకు అనిపించింది. దీంట్లో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వరకు బీఆర్ఎస్ దీని మీద ఎక్కడా కూడా స్పందించలేదు. ఎందుకంటే కోడి చెరువు కబ్జాకు విషయంలో కూడా బీఆర్ఎస్ బయటకు వచ్చి ఈ కబ్జాని హైడ్రా కానీ లేకపోతే ఇంకో పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నిగ్గు తేల్చాలనేసి ఇప్పుడు వరకు సరిగ్గా అందే లేదు. సో ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అయితే మాత్రం తెలంగాణలో గద్దెనెక్కకుండా చెయ్యాలనుకుంటున్న ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ స్క్రిప్ట్ రాసి పెద్దలు, మరి రాబోయే రోజుల్లో దీన్ని నిజం చేయాలని చూస్తున్నారా లేదనేది ప్రజలు మీరు గ్రహించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దీని మీద కేసీఆర్ యొక్క పార్టీ ఏమనుకుంటుంది, ఎందుకంటే హరీష్ రావు గారు కూడా ఆ పార్టీలో ఫుల్ యాక్టివ్గా లేరు అనే విషయం అయితే అందరికీ కనిపిస్తూ ఉంది. మరి దీని మీద కేటీఆర్ గారు స్పందించి ఈ మొత్తం స్క్రిప్ట్ని ఆయన వెర్షన్లో ఎలా చెప్తాడో చూడాలి.